హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఆ దుల్హన్ మే జో పియామన్ భాయ్ మొదలు పెట్టిన ఒక 4 నెలల్లో ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ గారు రాలేదు, పూర్ణచంద్రరావు గారు వచ్చారు, ముంబై వచ్చారు మా ఇంటికి. వచ్చి అమ్మ రాఘవేంద్రరావు గారు సినిమా తీస్తున్నారు, జ్యోతి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నీతోనే చేయాలి. ఓ జ్యోతి మీరు చేయాలా? మురళీమోహన్ గారు నేను చెయ్యాలి. నేను ఇంక పిచ్చకపోయాను. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ ఐ రిటర్న్ an exclusive contract with Rajshri Productions. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రాజ్బాబు దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి మనుషులు వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు చేసింది. సార్ చాలా మంచి మనుషులండి వీళ్ళంతాను, మంచి సినిమా తీస్తారు బాయ్స్ వీళ్ళు, ఐ మస్ట్ గో అండ్ డూ దిస్ ఫిల్మ్ అంటే, లేదమ్మా ఐఎమ్ సో సారీ యూ కాంట్. ఈ సినిమాలోను మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నువ్వే, మిగిలిన వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు. చాలా వరకు వాళ్ళందరూ డేట్లు 2 గంటలు 3 గంటలు ఇస్తారు. నువ్వు బయటకు వెళ్ళిపోతే మేము ఆ షూటింగ్ చేయలేము. సో ద మూమెంట్ ద షూటింగ్ ఫినిషెస్ యూ కెన్ డూ ఎనీ ఫిల్మ్. ఓకే, బట్ వెయిట్ చేయగలరా ఒక 4-5 నెలలు? ఇంకా అంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారుగా ఉంది, అంత తయారుగా ఉంది, ఎవ్రీవన్ ఈజ్ సో ఎక్సైటెడ్, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? సో జయసూద్ గారితో తీశారు, అండ్ ఐ నో ఇట్స్ సూపర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్ జ్యోతి. ఆ తర్వాత మురళీమోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించిన నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితోనే వెళ్ళి చేసింది అని వెక్కిరిస్తాను నన్ను. ఇప్పుడు నేను ఆ మధ్య మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చేశాను నేను, దాని పేరేంటిది, కుమారి శ్రీమతి అని చేశాను. అవును, కుమారి శ్రీమతిలో నా బ్యాక్గ్రౌండ్ లో ఆయన నా హస్బెండ్, నా ఫ్లాష్ బ్యాక్ లో హస్బెండ్ చూపిస్తాను, దానిలో ఆయన హస్బెండ్ అనమాట మురళీమోహన్ గారు. ఆయన చేయమంటే, లేదయ్యా ఈ మధ్య అసలు నేను సినిమాలు చేయడం మానేశాను, నేను ఎందుకు ఇంక చేయడం, నేను వద్దు సార్ మీరు వస్తే మొత్తానికి ప్రాజెక్ట్ ఒక విలువ వస్తుంది అంటే నేను చేయనన్నారు. అని హఠాత్తుగా అడిగారంటే, ఎవరు నా భార్యుడు దీనిలో అన్నారంట. అంటే మన తాళూరు రామేశ్వర్ గారండి. సరే అయితే చేస్తాను అని చేశారు, ఎందుకంటే అప్పుడు హీరోయిన్కి చేయాల్సింది కానీ ఇప్పుడైనా చేద్దాం అని. సో వీ డిడ్ దాట్. ఇంకా తర్వాత సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి మెసేజ్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, మురారికి నీ పేరు తెలుసు, నువ్వే నిన్ను చూడాలంటున్నాడు, నీ ఫోటోలు అంటే అతనికి పంపించు ఈ అడ్రస్కి అని ఆయన లెటర్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు అవి ఇవి కాదు కదా. సరే ఆయనకి నేను ఫోటోలు ఎవరన్నా ఫ్రెండ్ వెళ్తా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఇటు అడు తిరుగుతూ ఉంటే వాడిని పిలిపించి, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ టీవీలో మానవి ఉండేవాడు చూసారా, వచ్చి మానవి తీసి ఉంటాడు ఆ ఫోటోలు, అది ఆ ఫోటోలు తీసి వెంటనే అప్పటికప్పుడు పంపిస్తే ఆ తర్వాత దే వర్ వెరీ కీన్ ఆన్ మీ. ఈ లోపల అక్కడ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా మొదలైపోయింది దుల్హన్ భాయ్ ఇది. సరే ఇక్కడేమో ఒకసారి రమ్మన్నారు, వస్తే ఈ మధ్య నాకు అశ్విని దత్ గారు గుర్తు చేశారు, నీకు గుర్తుందామా రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు నన్ను తీసుకెళ్లారు విశ్వనాథ్ గారి ఇంటికి. తీసుకెళ్లారు, కల్పించారు, వాళ్ళ విశ్వనాథ్ గారి భార్య మాకందరికి కాఫీ కూడా ఇచ్చారు. సో ఆయన అలా చూసి బాగా మనకు బాగా సూట్ అవుతుంది అన్నారు, అంతే, అందుకని ఇంకేం మాట్లాడలేదు. అయిపోయింది, నేను వెనక్కి వెళ్ళిపోయాను. తిరుపతిలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, తిరుపతి వెళ్ళాను, అటు నుంచి బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు మొత్తం షూటింగ్ ఫిక్స్ చేసుకుని పలానా రోజు మీరు మద్రాసు చేరుకోండి అని వచ్చారు. వచ్చి షూటింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ కారణం తెలీదు, మురారి హ్యాడ్ ఎ చీప్ ఆన్ హిస్ షోల్డర్ మొట్టమొదటి నుంచి కూడా. ప్రతి దానికి నేను కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, మీరు గమనించి ఉంటారు. ఈ టైంలో అందరూ మాట్లాడుతున్నారు, ఆ టైంలో బహుశా చాలా తక్కువ మంది, బాంబేలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బహుశా నాకు వచ్చిన మొట్టమొదటి, ఎందుకంటే తెలుగులో మనం కమ్యూనికేట్ చేయలేం కాబట్టి అక్కడ హిందీ నాకు పెద్దగా వచ్చేది కాదు ఆ టైంలో. సో ఐ సపోజ్ ఇంగ్లీష్ బికేమ్ ద మెయిన్ థాట్ ప్రాసెస్. ఆ రకంగా మొదలైంది. మాకు రూమ్మేట్స్ కూడా నన్ను తిట్టేవాళ్ళు, హిందీలో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు ఇప్పుడు చూసినాను. బట్ ఇంగ్లీష్ బికేమ్ ఏ వెరీ కన్వీనియంట్ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. ఇప్పుడు మా అబ్బాయి మీరు గమనించండి, మా హస్బెండ్ బహుశా పంజాబీ
ఇంగ్లీష్లోకి వస్తాడు. బట్ ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్లీ ద ఫైనల్ లాంగ్వేజ్ అనమాట ప్రతి వాళ్ళకి కూడా బొంబాయిలో. ఓకే. సరే దానివల్ల కారణం తెలీదు. నేను యాక్చువల్గా షూటింగ్లో నాకు జ్యూస్లు వద్దు, నాకేమైనా ప్రత్యేకమైన కంఫర్ట్స్ వద్దు, నాకేం ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. అందరు ఏది తింటారు అదే కావాలి నాకు, అందరు ఏం కట్టుకుంటున్నారు అదే కావాలి, అందరు ఎక్కడ ఉంటారు దానిలోనే నేను ఉండాలి. కానీ హఠాత్తుగా నన్ను చిన్న చెయ్యొద్దు. నేను పెద్ద తప్పడానికి నేనేం కష్టపడటం లేదు. నన్ను ఒక రకంగా చిన్నతనంగా చూసి ఆ రకమైన భావంతో చూస్తే నాకు చిన్నప్పటి నుంచి అది లేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో. ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ప్రాబ్లీ, బట్ ఐ హ్యావ్ దాట్. కాబట్టి నా ఎదురుగుండే ఎవరైనా గబుక్కుని ఎవరికన్నా తోసేయడాలు, చెప్పుచ్చు కొట్టడాలు ఇలాంటివి నేను సహించలేను. అతను చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా సరే నా ఎదురుగుండి జరుగుతుంటే నేను ఆగలేను. మై రియాక్షన్ ఈజ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ఇట్. నేను దానికి కొంచెం ఎదుర్కొనే నాకు సాహసం ఉంది ఎక్కడైనా సరే. అంటే ఈ వయసులో కూడా అది పోలేదు ఇంకా నాకు. ఓకే. నా ఎదురుగుండా ఏమైనా జరుగుతుంటే నేను ఆగను. నేను దానికి డెఫినెట్గా నాకు రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఆ టైంలో ఆ వయసులో భవిష్య వాళ్ళకి నచ్చలేదు చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకి, స్పెషల్గా మురారి దో హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. మురారి అంటే కాట్రగడ్డ మురారి గారికి వాళ్ళ క్లాన్ మొత్తం వచ్చింది కదా షూట్ చేయడానికి. వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి తరహా నచ్చలేదు. ఈ అమ్మాయి ఏంటి మళ్ళీ వచ్చి కుర్చీ లేకపోతే కింద కూర్చుంటుంది, గొడవ లేదు. కానీ ఎవరిని ఏమనకూడదు, ఈవిడ ఎదురుగుండా. ఈవిడంటే పెద్ద గొప్ప అనుకుంటుందా ఈ రకం. పైగా ఏదన్నా ఈ సినిమా అయిన తర్వాత కూడా కొంతమంది నాకు చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ చేశారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు సీతామహాలక్ష్మి కూడా హిందీలో చేస్తూ అది నాకు ఆఫర్ చేశారు. బట్ దేర్ యాటిట్యూడ్ వాస్ బికాస్ యువర్ ఎ తెలుగు పర్సన్ యూ షుడ్ బి మోర్ ఒబీడియంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఈ స్టేట్మెంటే. నాకు అక్కడ ఈ గొడవలు ఏమి ఉండేది కాదు. దే వర్ ట్రీటింగ్ మీ యాజ్ అన్ ఈక్వల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.